కడప పాస్టర్ పై దాడి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన డ్రామాగా నిర్ధారించారు. మేమే చేసుకున్నామని చెప్తున్నారు ఇప్పుడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అందరికి నమస్కారం అండి. సో నా పేరు అభినయ్ దర్శన్. దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్. సో రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్సే వచ్చింది. పాస్టర్ అభినయ్ దర్శన్ తో పాటు 6 కలిసి డ్రామా ఆడినట్లు తేల్చారు. అల్లూరి ఎస్పీ దర్యాప్తులో పాస్టర్ డ్రామా బట్టబయలైంది. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సో బై గాడ్స్ గ్రేస్ నేను సెకండ్ మూవీ యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు సెకండ్ మూవీకి రెడీ అయిపోయాను. ఈ మూవీ పేరే ఫిదా. మంచి కాన్సెప్ట్ అండి, డిఫరెంట్ కాన్సెప్ట్. అవునా? అయితే ఇది ఎలా ఉందో విను. ఓ నిందితుడి భార్య సోషల్ మీడియా ఖాతా ద్వారా పోలీసులు ఆధారాలు సేకరించారు. అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఇది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు. వీడిని ఆదిలోనే విరగొట్టకపోతే స్టార్టింగ్ లోనే వీడు చాలా పెద్దోడు అయిపోతాడు అన్నటువంటి కుట్ర కావచ్చు. ఓహో, నేనైతే పర్టికులర్ పలానా పార్టీ అని పలానా నాయకుడు నేను పేరు చెప్పను. నాకు నా మనసులోనే నేను చెప్పను, అది నాకు సరికాదు కాబట్టి. నమస్కారం నమస్కారం నమస్కారం. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం. ఉదయం ఫోన్ చేశారు. జాన్ బెనెడీ, సుదర్శన్ వచ్చేసారు వైజాగ్ కి. పోలీసు వాళ్ళు చెప్పారు, వదిలేశారంట చెప్పారు. ఓ పాలడు చూడు, ఇలా మాకు వాళ్ళే సేమ్ అని చెప్పాడండి. కార్డుని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. జాన్ బెనెడీ చెప్పారు. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. అక్కడ ఫోన్ చేసి మేము ఇంకా స్టేషన్ లోనే ఉన్నాం, మమ్మల్ని కొట్టారని చెప్పారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు. పంపించేసాం, వదిలేసాం, వాళ్ళని వైజాగ్ వెళ్ళిపోయారు అంటున్నారు. చూస్తేమో స్టేషన్ లోనే కూర్చోను. ఇది ఏం గేమ్ అండి? ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఎంతవరకు ఇట్లా అన్యాయం చేస్తారు? ఎంతవరకు ఇలాంటి కుట్రలు చేస్తారు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమల్ హాసన్ ఏదైనా సృష్టిస్తారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో సీసీ ఫుటేజ్లు పుట్టించి తాగుబోతాడని నిరూపించిన వాళ్ళు కిలోగ్రామ్ రాడు దింపుతా, కిలోమీటర్ లోపల దింపుతా. చెప్పు. నేను నీ మీద ఉన్న నమ్మకంతో బాలమేకల గారు నేను నీ మీద జరిగిన దాడి గురించి మాట్లాడాను. ఇవాళ మేము ట్రోల్ అవుతా ఉన్నాం. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. బాలమేకలను ట్రోల్ చేస్తున్నారు, అజయ్ బాబుని నన్ను ట్రోల్ చేస్తున్నారు, ఫేక్ పాస్టర్స్ అని చెప్పి నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? నేను చెప్పనంటే కుదరదు, నువ్వు రిప్లై ఇవ్వాలి ఖచ్చితంగా. రేపొద్దున నువ్వు తప్పు చేసావని తెలిస్తే మాత్రం సహించి వదిలిపెట్టేదైతే లేదు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. ఒకవేళ చట్టబద్ధంగా జరిగింది తప్పు అని తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవ సమాజం నేను క్షమించదు, మేము కూడా నేను క్షమించను. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఈ రోజు నా మీద ఇంత చిన్న సమస్యని నా మీద నెట్టేయలేరా? అన్ని వాళ్ళ చేతుల్లో, నా చేతుల్లో ఏం లేదు కదా. ఒక సామాన్యుడు నేను అంతే. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. డిపార్ట్మెంట్ పైన ఎవరున్నారో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పైన ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారో నాకు తెలియదు. మొత్తానికి కుట్ర చేస్తున్నారు. లేని నింద నా మీద వేసే ప్రయత్నం చేస్తారు. జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సరే, ఇందుట్లో ఆ వీడియో తీసింది ఎవరు? వీళ్ళ మనిషి తీసాడా, లేకపోతే దాడి చేసినటువంటి వాళ్ళ మనిషి తీసారా? ఎవరు తీసారా ఆ వీడియో? నిజంగా దాడి చేసినట్లుగా డ్రామా క్రియేట్ చేసి మత విద్వేషాలను రెచ్చగొట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని చేయాలని అనుకుంటే బయట పడితే ఏమైతుందంటావు? చెక్కుతారు. దాని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? దాని వెనక ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఎవరు? దాని వెనక ఉన్నటువంటి లబ్ధి పొందాలనుకుంటుంది ఎవరు? ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. చేయనివ్వండి. నేను ఒకటి చెప్తా, సింహం వేటాడడం అయితే ఆగదు. అందట్లేదు, నువ్వు కొట్టు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు